Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మీకు ఏంటంటే గ్రూప్ 3 ఇంగ్లీష్కి సంబంధించి నేను ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్టూడెంట్స్. ఇవి మీకు ఏ టాపిక్స్ మీద అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, నెక్స్ట్ వన్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, ఈ రెండు టాపిక్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. కాబట్టి ఈ రెండు టాపిక్స్ మీద కూడా నేను క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి జాగ్రత్తగా వినండి. రైట్, మేము ఆల్రెడీ 3 వీడియోస్ కంప్లీట్ చేశాను. మీకు టెన్సెస్ మీద కూడా నేను 2 వీడియోస్ కంప్లీట్ చేశాను. కాబట్టి గ్రూప్ 3, గ్రూప్ 2 మీద ఎన్ని వీడియోస్ అయితే చేశానో అన్ని వీడియోస్ కంపల్సరీ చూడండి. ఎగ్జామ్కి ముందు ఆ వీడియోస్ చూడండి, మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా, మనం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ మీద వీడియోస్ ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా, క్వశ్చన్స్ చూద్దాం. రైట్, మీకు ఆల్రెడీ తెలిసిందే అండి, మన ఇంగ్లీష్ క్లాసెస్ చూసి చాలా మందికి గ్రూప్ 4 జాబ్ రావడం జరిగిందండి. చాలామంది మనకు కామెంట్స్ కూడా చేశారు. చూడండి, మీకు గనక గ్రూప్ 4 జాబ్ అనేది ఇంగ్లీష్ క్లాసెస్, ఓకేనా, ఇంగ్లీష్ క్లాసెస్ కూడా మీకు మంచి రోల్ ప్లే చేసినట్లయితే, ఓకేనా, సో గ్రూప్ 4 జాబ్లో మీకు ఇంగ్లీష్ క్లాసెస్ కూడా మంచి రోల్ ప్లే చేసినట్లయితే మీరు ఇమీడియట్గా ఈ నెంబర్కు కాల్ చేసి నాకు డీటెయిల్స్ ఇవ్వండి. మీకు షాల్వా గప్పి సన్మానం కూడా చేయబడుతుంది మన దగ్గర. ఓకేనా, కాబట్టి ఎవరెవరైతే ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ సాధించి గ్రూప్ 4 జాబ్ సాధించారో మీరు ఈ నెంబర్కు డైల్ చేయండి. మీ డీటెయిల్స్ అని మేము తీసుకుంటాము. మీకు ఇక్కడ చిన్న సన్మానం కూడా చేయబడుతుందండి మన ఇన్స్టిట్యూట్ దగ్గర. ఓకేనా, కాబట్టి చూసుకోండి. రైట్, నెక్స్ట్ మీకు కోర్స్ కావాలి అనుకుంటే చూడండి, ఒకవేళ ఇంపార్టెంట్ టాపిక్స్ చూడాలి అనుకుంటే ఈ 8 days వ్యాలిడిటీ 49 రూపీస్ కోర్స్ ఉందండి గ్రూప్ 3కి. నెక్స్ట్ మీకు అక్కడ 99 రూపీస్కి 30 days వ్యాలిడిటీ ఉంది. ఇది గ్రూప్ 2, గ్రూప్ 3కి రెండింటికి యూజ్ అవుతుంది. కాబట్టి చాలామంది స్టూడెంట్స్కి మన ఇంగ్లీష్ క్లాస్ ఎవరైతే చూసారో వాళ్ళకి బెస్ట్ మార్క్స్ తెప్పించాం. కాబట్టి మీకు కూడా ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ రిజిస్టర్ అయ్యి టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ కోర్సెస్లో మీకు ఈ కోర్సెస్ ఉంటాయి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశా, ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకోండి అని కొన్ని టాపిక్స్ కూడా మెన్షన్ చేసిన ఒక వీడియోలో. ఆ వీడియో చూడండి మీరు వెళ్ళి. ఓకేనా, రైట్, మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఏంటంటే సో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చడం. ఓకేనా, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ మీద ఎక్కువగా ఇస్తున్నారు క్వశ్చన్స్. కాబట్టి ఇది కూడా మనం చూసుకోవడం ఇంపార్టెంట్. ఒకవేళ 90% మనకు దీని మీద వస్తాయి క్వశ్చన్స్, 10% రాకపోవచ్చు. దీని మీద కాకుండా వేరే గ్రామాటికల్, ఓకేనా, ఎర్రర్స్ కానీ, ఓకేనా, వేరే వాటి మీద కూడా రావచ్చు. కానీ ఇది చూసుకోవడం కూడా మనకు ఇంపార్టెంట్. రైట్, చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే ఐ కెన్ ప్లే క్రికెట్. ఫస్ట్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు చిన్న సినాప్సిస్ చూడండి. మనకు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటిదంటే చూడండి, ఇక్కడ ఎప్పుడైతే సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి, ఓకేనా, సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్ తోటి ఎండ్ అవుతుందో దాన్ని ఏమంటామంటే యాక్టివ్ వాయిస్ అంటాం. ఓకేనా, అదే మనకు ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ బై సబ్జెక్ట్ తోటి ఎండ్ అవుతుందండి. ప్రతిసారి బై సబ్జెక్టే రావాల్సిన అవసరం ఉండదు. కొన్నిసార్లు టు వస్తుంది, ఎట్ వస్తుంది, విత్ వస్తుంది, ఇన్ను కూడా వస్తుంది. రైట్, కానీ నార్మల్గా అయితే బై అనేది యూజ్ చేస్తాం. కాబట్టి సో యాక్టివ్ వాయిస్ అంటేనేమో ఈ స్ట్రక్చర్ ఉండాలి, ప్యాసివ్ వాయిస్ అంటేనేమో ఈ స్ట్రక్చర్ ఉండాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా చూడండి, మనకు రామ కిల్లుడు రావణ ఈ సెంటెన్స్ తెలుసు కదా మీకు ఆల్రెడీ. ఇదైతే మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ రామ కిల్లుడు రావణ అంటే ఫస్ట్ ఇది ఏ టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది. ఓకేనా, చంపిందెవరు, రాముడు, చంపబడిందెవడు, రావణుడు. కాబట్టి ఇక్కడ సో రామ కిల్లుడు రావణ అంటే సో యాక్షన్ చేసే వాళ్ళని ఏమంటాం చెప్పండి, సబ్జెక్ట్ అంటాం. యాక్షన్ అనుభవించే వాళ్ళని ఏమంటాం చెప్పండి, ఆబ్జెక్ట్ అంటాం. ఓకేనా, సబ్జెక్ట్ అంటే యాక్షన్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ అంటే యాక్షన్ అనుభవించేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయింది, సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, ఆబ్జెక్ట్ తోటి ఎండ్ అయింది. కాబట్టి దీన్ని ఏమంటాం చెప్పండి మనము, యాక్టివ్ వాయిస్. ఏమంటుంది దీన్ని చెప్పండి, యాక్టివ్ వాయిస్ అంటాం. మరి దీనికి ప్యాసివ్ వాయిస్ ఏముంటుంది చూడండి ఇక్కడ. మరి దీనికి ప్యాసివ్ వాయిస్ ఏముంటుంది అంటే సో రావణ, మనకు ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి కదా ప్యాసివ్ వాయిస్, రావణ. సో మనకు సింపుల్ పాస్ట్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఏమొస్తుందంటే సో వర్స్ వర్ ప్లస్ V3 వస్తుంది. ఓకేనా, వర్స్ వర్ ప్లస్ V3. కాబట్టి రావణ వాస్ కిల్డ్ బై, రావణ వాస్ కిల్డ్ బై రామ. ఏమొస్తుంది చెప్పండి అప్పుడు ప్యాసివ్ వాయిస్, రావణ వాస్ కిల్డ్ బై రామ. ఇది మనకు ప్యాసివ్ వాయిస్ అవుతుంది. అర్థమైందా? ఇదేమో యాక్టివ్ వాయిస్, నెక్స్ట్ ఇదేమో ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. అర్థమైంది కదా క్లియర్గా. ఇది మనకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటాం. ఇంకా మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే చూడండి, ఇక్కడ సో సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ తోటి ఎండ్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్ అంటే ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, సబ్జెక్ట్ తోటి ఎండ్ అవుతుంది. కొన్నిసార్లు ఆబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్లో ఉండకపోవచ్చు, కొన్నిసార్లు బై సబ్జెక్టే ప్యాసివ్ వాయిస్లో ఉండకపోవచ్చు. అది మనకు మ్యాండేటరీ కాదు. రైట్, కానీ ఇక్కడ మనకు జనరల్గా అయితే స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. అయితే ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చూడండి, ప్యాసివ్ వాయిస్లో మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్యాసివ్ వాయిస్లో మీకు ఎప్పుడైనా సరే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే బీ ఫామ్ ప్లస్ V3,
ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా సరే మనకి ఎలా ఉంటుంది చెప్పండి, అది బీ ఫామ్ ప్లస్ V3. ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా సరే మెయిన్ వర్బ్ V3నే. ఓకేనా, మెయిన్ వర్బ్ ఎప్పుడైనా సరే ప్యాసివ్ వాయిస్ ఎలా ఉండాలి చెప్పండి, V3నే ఉండాలి. హెల్పింగ్ వర్బ్ కూడా ఏది ఉండాలి చెప్పండి, బీ ఫామే ఉండాలి. ఇంకా టెన్స్ని బట్టి ఏ బీ ఫామ్ రాయాలో చూసుకుంటాం అంతే. చూడండి, ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా సరే మనకి ఏముంటుంది చెప్పండి, బీ ఫామ్ ప్లస్ V3నే కనిపిస్తుంది. ఓకేనా, బీ ఫామ్ ప్లస్ V3నే కనిపిస్తుంది. యాక్టివ్ వాయిస్లో బీ ఫామ్ ప్లస్ V3 కనిపించదు. ఓకేనా, బీ ఫామ్స్ ఉంటాయి కానీ అక్కడ V4 ఉంటుంది, V3 అయితే ఉండదు. రైట్, కాబట్టి యాక్టివ్ వాయిస్కు ప్యాసివ్ వాయిస్కు సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే, స్ట్రక్చర్లో కనుక బీ ఫామ్ ప్లస్ V3 కనిపిస్తే అది మనకి ఏమవుతుంది చెప్పండి, ప్యాసివ్ వాయిస్. ఏమవుతుంది చెప్పండి, అది ప్యాసివ్ వాయిస్. అదే మనకు స్ట్రక్చర్లో కనుక బీ ఫామ్ ప్లస్ V3 లేదనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది చెప్పండి, యాక్టివ్ వాయిస్. కొన్ని మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో తెలుసా, ఇచ్చిన వాటిలలో ఏ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉంది, ఇచ్చిన వాటిలలో ఏ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఓకేనా, అక్కడ మీకు బీ ఫామ్ ప్లస్ V3 కనిపిస్తుంది, ఏమవుతుంది చెప్పండి మనకు, ప్యాసివ్ వాయిస్. బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్. సార్ బీ ఫామ్స్ అంటే ఏంటివి చూడండి, బీ ఫామ్స్ అంటే ఏమేమి ఉండొచ్చు అంటే చెప్తా చూడండి, బీ, బీన్, బీయింగ్. ఓకేనా, నెక్స్ట్ యామ్, ఈస్, ఆర్, నెక్స్ట్ వర్జ్, వర్, ఇవి. ఓకేనా, సో ఇవి మనకేంటంటే బీ ఫామ్స్ నాన్న. ఇవి మనకేం చెప్పండి, బీ ఫామ్స్. వీటి పక్కన V3 వెర్బ్, మెయిన్ వర్బ్, కంప్లీటెడ్, స్పోకెన్, ఇవన్నీ మనకు మెయిన్ వర్బ్ V3 తెలుసు కదా. కాబట్టి బీ ఫామ్, హెల్పింగ్ వర్బ్ బీ ఫామ్ పక్కన V3 వస్తే అది మనకి ఏ వాయిస్ అవుతుంది చెప్పండి, ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఓకేనా, ఇది మనకు నార్మల్గా కాన్సెప్ట్ నాన్న. రైట్, ఇప్పుడు మనము ప్రాక్టీస్ క్వశ్చన్స్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను నేను. చూడండి, ఐ కెన్ ప్లే క్రికెట్. చూడండి, ఐ కెన్ ప్లే క్రికెట్ అంటే ఇది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్. ఎందుకంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉందా లేదు, కాబట్టి యాక్టివ్ వాయిస్. మరి ఇప్పుడు దీనికి ప్యాసివ్ వాయిస్ ఏమవుతుందో చెప్పండి, మనకు ఆబ్జెక్ట్తో స్టార్ట్ కావాలి కాబట్టి క్రికెట్తో స్టార్ట్ చేయాలి. రైట్, తర్వాత కెన్ ఏమవుతుంది మనకి ఎప్పుడైనా సరే, కెన్ బీ. కెన్ ఏమవుతుంది, కెన్ బీ అవుతుంది ప్యాసివ్ వాయిస్లో. యాక్టివ్ వాయిస్లో కెన్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో కెన్ బీ అవుతుంది అండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. క్రికెట్ ఆబ్జెక్ట్ వచ్చింది, హెల్పింగ్ వర్బ్ కెన్ ఏమవుతుంది, కెన్ బీ అవుతుంది. మెయిన్ వర్బ్ ఏ ఉండాలి ఎప్పుడైనా సరే, V3నే ఉండాలి ప్యాసివ్ వాయిస్లో. కాబట్టి క్రికెట్ కెన్ బీ ప్లేడ్ బై మీ, క్రికెట్ కెన్ బీ ప్లేడ్ బై మీ. ఒక్కటే మీకు ఈ హెల్పింగ్ వర్బ్ ఏమవుద్దని తెలిస్తే చాలా ఆన్సర్ అయిపోయినట్టే. ఎందుకంటే ఆబ్జెక్ట్ రాసేస్తారు, బై సబ్జెక్ట్ రాసేస్తారు, మెయిన్ వర్బ్ ఎప్పుడైనా సరే V3 రాసేస్తారు. మరి ప్యాసివ్ వాయిస్లో కావాల్సింది ఏంటిది, హెల్పింగ్ వర్బ్ మాత్రమే కావాలి. కెన్ ఉంటే కెన్ బీ, కుడ్ ఉంటే కుడ్ బీ, మే ఉంటే మే బీ, మైట్ ఉంటే మైట్ బీ, షుడ్ ఉంటే షుడ్ బీ, మస్ట్ ఉంటే మస్ట్ బీ, ఇలానే రాసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ దే ఆర్ రైటింగ్ ఎగ్జామ్స్. చూడండి, దే ఆర్ రైటింగ్ ఎగ్జామ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది అనుకోండి, అప్పుడు ప్యాసివ్ వాయిస్లో కంపల్సరీ ఏముండాలంటే బీయింగ్ ఉండాలి. ఏముండాలి చెప్పండి, బీయింగ్ అనే బీ ఫామ్ ఉండాలి. మరి బీయింగ్ ఉండాలి కాబట్టి ఫోర్త్ ఆప్షన్లో బీయింగ్ ఉందా లేదు తీసేయండి, ఫస్ట్ ఆప్షన్లో బీయింగ్ ఉందా లేదు తీసేయండి. మరి ఎగ్జామ్స్ ఆర్ బీయింగ్ రిటర్న్, ఎగ్జామ్స్ వర్ బీయింగ్ రిటర్న్, రెండు సేమ్ ఉన్నాయి. ఇక్కడేమో ఎగ్జామ్స్ ఆర్ బీయింగ్, ఇక్కడేమో ఎగ్జామ్స్ వర్ బీయింగ్. ఇది అవుతుందా, ఇది అవుతుంది ఆన్సర్. చూడండి, ఎప్పుడైనా సరే మనకి యాక్టివ్ వాయిస్ ఎందులో ఉంది అండి, ప్రెజెంట్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ వాయిస్ అనేది చేంజ్ చేసేటప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కి వెళ్ళేటప్పుడు టెన్స్ మాత్రం చేంజ్ కాదండి. అంటే ప్రజెంట్ పాస్ట్లోకి, పాస్ట్ ప్రజెంట్లోకి అస్సలు వెళ్ళదన్నమాట. ప్రజెంట్ ఉంటే ప్రజెంట్లోనే ఉంటుంది, పాస్ట్ ఉంటే పాస్ట్లోనే ఉంటుంది. ఓకేనా, సో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేసేటప్పుడు ప్రజెంట్లోనే ఉంటుంది, పాస్ట్లోనే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆర్ అంటే ప్రజెంట్ కదా, మరి వర్ ఎందుకు వస్తుంది, రాదు, తీసేయండి. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఐ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్. చూడండి, హ్యావ్ హ్యాస్. చూడండి, హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ఇది ఏ టెన్స్ అండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా, యాక్టివ్ వాయిస్. ఎట్లా చెప్పొచ్చు, బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్. బీ ఫామ్ ఇది మనకు హ్యావ్ అనేది కాదు, V3 ఉంది, ఓకే, హ్యావ్ అనేది బీ ఫామ్, హ్యావ్ ఫామ్ అది. కాబట్టి సో బీ ఫామ్ ప్లస్ V3 లేదు కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్. మరి హ్యావ్ హ్యాస్ ఎప్పుడైనా సరే ఎలా మారిపోతాయి అంటే హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ లాగా మారిపోతాయి. ఓకేనా, మరి హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ లాగా మారిపోతాయి కాబట్టి వాజ్ వస్తుందా రాదు, ఈజ్ వస్తుందా రాదు, హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఉండాలి. మరి హ్యావ్ బీన్ ఉంది, ఒక ఆప్షన్లో హ్యాస్ బీన్ ఉంది. చెప్పండి, ద వర్క్ అంటే సింగులరా ప్లూరలా, సింగులర్. మరి ద వర్క్ హ్యాస్ బీన్ అంటామా, ద వర్క్ హ్యావ్ బీన్ అంటామా, ద వర్క్ సింగులర్ కాబట్టి వెర్బ్కి ఎస్ ఉండాలి కదా. కాబట్టి ఏమొస్తుంది ఆన్సర్, ద వర్క్ హ్యాస్ బీన్, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, షీ బ్రాట్ వెజిటబుల్స్. షీ బ్రాట్ వెజిటబుల్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. రైట్, అది మనకి యాక్టివ్ వాయిస్లో ఉంది. మరి ప్యాసివ్ వాయిస్లో కంటే ఏమవుతుందో చెప్పండి, షీ బ్రాట్ ఇది మనకు ప్రెజెంటా పాస్టా, పాస్ట్. ప్రెజెంటా పాస్టా, పాస్ట్. మరి పాస్ట్ కాబట్టి ప్రెజెంట్ ఎందుకు ఉంటుంది, ఉండదు, తీసేయండి. ఓకేనా, తర్వాత వెజిటబుల్స్ వర్ బ్రాట్, వెజిటబుల్స్ హ్యాస్ బీన్. హ్యాస్ బీన్ వస్తుంది అసలు ఇక్కడ, హ్యావ్ హ్యాస్ ఉంటే హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లో ఏమో.
పైన యాక్టివ్ వాయిస్లో హ్యావ్ హ్యాస్ ఉన్నాయా లేవు, మరి హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఎందుకు వస్తుంది తీసేయండి. వెజిటబుల్స్ వర్ బాట్ బై హీ, చూడండి బాట్ బై హీ అంటామా, బాట్ బై హర్ అంటామా, సో బాట్ బై హర్ అంటాం. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అయినా సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్లో మనకి ఏమొస్తుంది, వర్స్ వర్ ప్లస్ V3 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, షుడ్ ఏమవుతుంది మనకు, షుడ్ బి అంతే. షుడ్ అనేది షుడ్ బి, కెన్ అనేది కెన్ బి, షుడ్ బి ఇన్ ఆప్షన్ ఆన్సర్ అవుతుందండి. షుడ్ బి ఉందా లేదు, షుడ్ బి ఉందా ఉంది, షుడ్ బి ఉందా లేదు. ఓకేనా, షుడ్ బి రెండు ఆప్షన్స్లో షుడ్ బి ఉంది నాన్న. సో బీలో ఉంది, డీలో ఉంది, కానీ షుడ్ బి లెర్న్ట్ ఉంది, షుడ్ బి లెర్న్ ఉంది. లెర్న్ అనేది V1 కదా, మరి ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా సరే బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి, మరి V1 ఉండకూడదు కదా. ఈ ఆప్షన్ పోతే ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. బీ ఫామ్ ప్లస్ V3 తెలిస్తే ఆన్సర్ అయిపోయినట్టే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రాజేష్ ఈట్స్. ఓకేనా, సో రాజేష్ ఈట్స్ మ్యాంగోస్. ఓకే, రాజేష్ మ్యాంగోస్ తింటాడట. ఇది ఏంటని చెప్పండి, సింపుల్ ప్రెజెంట్, సబ్జెక్ట్ ప్లస్ V1 కదా. సో V1కి S అనేది యాడ్ అయిందంటే ఇది సింపుల్ ప్రెజెంట్. సో సింపుల్ ప్రెజెంట్లో యాక్టివ్ వాయిస్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఏమవుతాయి చెప్పండి, యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3 అవుతుంది. ఓకేనా, యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3. కాబట్టి వర్ ఎందుకు వస్తుంది, రాదు. వర్ వస్తుందా రాదు, ఎందుకంటే యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంది కదా. ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్ దగ్గరే ఉండాలి, పాస్ట్లోకి వెళ్ళకూడదు. వాయిస్ చేంజ్ చేసేటప్పుడు ప్రెజెంట్ పాస్ట్ కాకూడదు. ఓకేనా. నెక్స్ట్ మ్యాంగోస్ ఆర్ ఈటెన్, మ్యాంగోస్ ఆర్ ఈటెన్ బై రాజేషా హిమ్మా. ఇక రాజేష్ నౌన్ ఉంది కాబట్టి మళ్ళీ ఏం రావాలి చెప్పండి మనకు, రాజేషే రావాలి. క్వశ్చన్ ట్యాగ్స్లో అయితే ప్రొనౌన్స్ రాసుకోవాలి, కానీ ఇక్కడ మాత్రం ప్రొనౌన్స్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ నౌనే రాయాలి. నెక్స్ట్ దే ప్లేడ్ ఫుట్బాల్, ఇది కూడా మనకు సింపుల్ పాస్టే నాన్న, ఇది కూడా మనకు సింపుల్ పాస్టే కాబట్టి దే ప్లేడ్ ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ ఈజ్ వస్తుందా రాదు, ఫుట్బాల్ హ్యాడ్ రాదు. ఫుట్బాల్కు వజ్ అంటామా వర్ అంటామా, ఫుట్బాల్ సింగులర్ కాబట్టి ఏమొస్తుంది, ఫుట్బాల్ వర్స్, ఫుట్బాల్ వర్స్. నెక్స్ట్ క్వశ్చన్, షీ విల్ సింగ్ ఏ సాంగ్, విల్ అనేది ఏమవుతుంది, విల్ బీ అవుతుంది. మరి విల్ బీ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, రెండే ఉన్నాయి, కాబట్టి రెండు తీసేయండి. మరి బీ ఫామ్ ప్లస్ V3నా, బీ ఫామ్ ప్లస్ V1 నా, సింగ్ శాంగ్ సంగ్ V3 ఉండాలి, కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ D ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణమోహన్ హ్యాస్ టాట్ కెమిస్ట్రీ, హ్యావ్ హ్యాస్ ఉంటే ఏమవుతాయి, హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లో అవుతాయి. మరి హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ కావాలి కాబట్టి వెళ్ళలేదు, హ్యావ్ బైస్ వెళ్ళలేదు. సో హ్యాస్ బీన్ ఉంది, హ్యావ్ బీన్ ఉంది, రెండు ఉన్నాయి. మరి కెమిస్ట్రీ సింగులర్ కదా, హ్యావ్ బీనా హ్యాస్ బీనా, హ్యాస్ బీన్, కాబట్టి ఆన్సర్ వస్తుంది, ఆప్షన్ C ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, వి ప్రొవైడ్ ఎవ్రీథింగ్, వి ప్రొవైడ్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ మేము ప్రొవైడ్ చేస్తాము అని, రైట్. కాబట్టి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్లో ఉంది కదా, వి ప్రొవైడ్ V1 కదా, V1 అంటే సింపుల్ ప్రెజెంట్. మరి సింపుల్ ప్రెజెంట్ అన్నప్పుడు వాస్ ఎందుకు రాదు, హ్యాడ్ ఎందుకు రాదు. హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ రావాలంటే పైన హ్యావ్ హ్యాస్ ఉండాలి కదా, మరి పైన హ్యావ్ హ్యాస్ ఉన్నప్పుడే కింద హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ వస్తుంది, ఉందా లేదు, కాబట్టి ఆప్షన్ తీసేయండి. సో ఆన్సర్ వస్తుంది, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, అక్కడ అది మనకు డూ ఇట్. చూడండి, డూ ఇట్ అంటే ఇది మనకి ఇంపరేటివ్ సెంటెన్స్, క్లోజ్ ద డోర్, డూ ఇట్, ఇవన్నీ ఇంపరేటివ్ సెంటెన్స్ నాన్న. ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే లెట్ స్ట్రక్చర్ యూజ్ చేసుకోవాలి. లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V3, లెట్ ఇట్ బీ డన్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 1. నెక్స్ట్, డూ దే రైట్ గ్రూప్ 1 ఎగ్జామ్, వాళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తారా. ఇది యాక్టివ్ వాయిసేనా, కానీ క్వశ్చన్ ఫార్మేట్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. యాక్టివ్ వాయిస్ క్వశ్చన్ ఫార్మేట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా క్వశ్చన్ ఫార్మేట్లోనే ఉండాలి. కాబట్టి ఇక్కడ డూ అంటే సింపుల్ ప్రెజెంట్ కదా, మరి సింపుల్ ప్రెజెంట్ ఉంది కాబట్టి మనకు ఆప్షన్స్లో ఏముండాలి, ఏముండాలి కంపల్సరీ, ప్యాసివ్ వాయిస్ అంటే వాస్ పాస్ట్లో అయితే ఉండకూడదు, ఉండకూడదు. మరి ఇది హెల్పింగ్ వర్బ్, యాక్టివ్ వాయిస్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయితే ప్యాసివ్ వాయిస్ కూడా హెల్పింగ్ వర్బ్తోనే స్టార్ట్ కావాలి. కాబట్టి హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయిందా లేదు, తీసేయండి. మరి ఈజ్ గ్రూప్ 1 ఎగ్జామ్, ఈజ్ గ్రూప్ 1 ఎగ్జామ్ చెప్పండి. ఈజ్ గ్రూప్ 1 ఎగ్జామ్ రెండు సేమ్ ఉన్నాయి, రిటర్న్ బై దెమ్మా, రిటర్న్ బై దేనా, రిటర్న్ బై దెమ్, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ప్లీజ్ లెండ్ మీ యువర్ స్కూటర్. చూడండి, ప్లీజ్ ప్లీజ్ కానీ కైండ్లీ కానీ వస్తే మీరు ఏమి చేసుకోవాలంటే యు ఆర్ రిక్వెస్టెడ్ టు, యు ఆర్ రిక్వెస్టెడ్ టు, కాబట్టి యు ఆర్ రిక్వెస్టెడ్ ఉండాలి, యు వర్ ఉండకూడదు, తీసేయండి. యు వర్ ఉండకూడదు, తీసేయండి. యు ఆర్ రిక్వెస్టెడ్ టు లెండ్, లెంట్ చెప్పండి. 2 పక్కన మనకు V1 వస్తుంది కదా, 2 పక్కన V1 రావాలి కాబట్టి లెండ్ అప్పుగా ఇవ్వడం. ఓకేనా, కాబట్టి సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, టు లెంట్ కాదు. నెక్స్ట్, డస్ హీ ప్లే క్రికెట్, అతడు క్రికెట్ ఆడతాడా, ఇది కూడా మనకు క్వశ్చనే, కానీ ఇక్కడ మనకు ప్రెజెంటా పాస్టా, డూ డస్ ప్రెజెంట్. మరి ప్యాసివ్ వాయిస్ పాస్ట్లో ఎందుకు, తీసేయండి. పాస్ట్లో ఎందుకు, తీసేయండి. క్రికెట్ ఈజ్ ప్లేడ్, ఈజ్ క్రికెట్ ప్లేడ్. యాక్టివ్ వాయిస్ మనకు అక్కడ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది, క్వశ్చన్ లాగా ఉంది కదా, ప్యాసివ్ వాయిస్ కూడా క్వశ్చన్ లాగానే ఉండాలి, కాబట్టి ఆన్సర్ వస్తుంది ఈజ్, అంతే. నెక్స్ట్ వన్, హూ వ్రోట్ ద గీతాంజలి, గీతాంజలి ఎవరు రాశారు, హూ వ్రోట్ గీతాంజలి. మరి ఇక్కడ మనకు WH క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇలా హూ వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది అంటే బై హూమ్ అవుతుంది, ఏమవుతుంది చెప్పండి, బై హూమ్ అవుతుంది, కాబట్టి బై హోమ్. ఓకేనా, బై హోమ్. తర్వాత వ్రోట్ అంటే ఇది మనకి ఏ టెన్స్లో ఉంది, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మేట్లో ఉంది. వ్రోట్ అంటే సింపుల్ పాస్ట్ కదా, మరి పాస్ట్ కాబట్టి మనకు ఈజ్ ఆర్ వస్తాయా, రావు, కాబట్టి ఆప్షన్ తీసేయండి. తర్వాత ఏం మిగిలినాయి, వాజ్ వర్ ఉన్నాయి. బై హోమ్
వాజ్ ద గీతాంజలి రిటనా, వర్ ద గీతాంజలి రిటనా? గీతాంజలి అంటే సింగులర్ కదా, మరి వాజ్ ఆ వర్రా? వాజ్. కాబట్టి బై హోమ్ వాజ్ ద గీతాంజలి రిటన్? ఎవరి చేత గీతాంజలి రాయబడ్డది? ఎవరు గీతాంజలి రాశారు? యాక్టివ్ వాయిస్. ఎవరి చేత గీతాంజలి రాయబడ్డది అనేది ప్యాసివ్ వాయిస్. ఇది ఓకేనా. తర్వాత యూ మస్ట్ వర్క్ ఫర్ సక్సెస్, నువ్వు సక్సెస్ కోసం వర్క్ చేయాలి. సో మస్ట్ అనేది ఏమవుతుంది మనకు? మస్ట్ బీ. ఓకేనా, మస్ట్ బీ నాన్న. కాబట్టి మనకు అప్పుడు మస్ట్ బీ, మస్ట్ బీ, మస్ట్ బీ, మస్ట్ బీ, రైట్. మేబీ ఉంది, ఆప్షన్ తీసేయండి. మస్ట్ బీ ఉండాలి కదా, మస్ట్ బీ రెండిట్లో ఉంది. మరి ఇక్కడ మనకు మస్ట్ బీ వర్క్డ్, బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి కదా, ఇది మనకు V1 ఉంది. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఇవి ఓకేనా, ఇవి మనకి ఏంటంటే సో కొన్ని మనకు ఓకే, సో కొన్ని మనకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద క్వశ్చన్స్ నాన్న. ఓకేనా. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ చూద్దాం. చూడండి ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్, ఇది జాగ్రత్తగా చూసుకోండి. చూడండి నేను క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తానో, ఇవి రావాలంటే కంపల్సరీ మనకు టెన్స్ మీద ఐడియా ఉండాల్సిందే. మీకు చెప్తాను కదా, టెన్సెస్ టాపిక్ అన్న కనీసం చూసుకొని వెళ్ళండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు టెన్సెస్ టాపిక్ కంప్లీట్గా చూసుకొని వెళ్ళండి. ఓకేనా. చూడండి ఇక్కడ హీ సెడ్ టు. జనరల్గా డైరెక్ట్ స్పీచ్ అనేది ఎలా ఉంటుందంటే దీన్నేమో రిపోర్టింగ్ వెర్బ్ అంటాం, ఇక్కడ కామా ఉంటుంది, తర్వాత రిపోర్టెడ్ వెర్బ్ ఉంటుంది. రిపోర్టింగ్ వెర్బ్, దీన్ని రిపోర్టెడ్ వెర్బ్ అంటాం. ఓకే, అయితే ఫస్ట్ ఇది చెక్ చేయండి. హీ సెడ్ టు మీ అంటే రిపోర్టింగ్ వెర్బ్ ఎందులో ఉంది? పాస్ట్లో ఉంది. మరి ఇది పాస్ట్లో ఉంది కాబట్టి అప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే మీరు దీన్ని కూడా, ఇది నార్మల్ సెంటెన్స్ అయితే ఓకేనా, దీన్ని కూడా ఏం చేయాలంటే పాస్ట్లోకి తీసుకెళ్ళాలి. రెండు రూల్ ఇలా మోస్ట్ ఇంపార్టెంట్వి. ఇది రిపోర్టింగ్ వర్బ్ చూడండి, ఇది ప్రెజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా? ఇది ప్రెజెంట్లో ఉందనుకున్నానా, ఇక్కడ వచ్చే సెంటెన్స్ టెన్స్ అనేది చేంజ్ కావద్దు. అదే ఇది మనకు పాస్ట్లో ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ వచ్చే సెంటెన్స్ యొక్క టెన్స్ అనేది పాస్ట్లోకి వెళ్ళిపోవాలి అంతే, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ ఈ సెడ్ అంటే పాస్ట్ కదా, సింపుల్ పాస్ట్ కదా, మరి ఇది పాస్ట్లో ఉంది కాబట్టి ఇది కూడా పాస్ట్లోకి వెళ్ళాలి కదా. మరి ఐ ప్లే చేస్తే అంటే సింపుల్ ప్రెజెంట్ కదా, సింపుల్ ప్రెజెంట్ ఎందులోకి వెళ్తుంది? సింపుల్ పాస్ట్లోకి వెళ్తుంది. కాబట్టి ఫస్ట్ సెడ్ టు అంటే ఏమవుతుంది చెప్పండి? టోల్డ్. ఇది నార్మల్ సెంటెన్స్ కాబట్టి టోల్డ్ టు ఉండదు, ఆప్షన్ తీసేయండి. టోల్డ్ మీ. తర్వాత మాకు కంపల్సరీ కనెక్టింగ్ వర్డ్ ఉండాలి కదా, మరి ఇప్పుడు నార్మల్ సెంటెన్స్ వచ్చినప్పుడు కనెక్టింగ్ వర్డ్ ఏమొస్తుంది? దట్ వస్తుంది. కాబట్టి ఈ టోల్డ్ మీ దట్. తర్వాత మరి అప్పుడు సింపుల్ ప్రెజెంట్ కాబట్టి సింపుల్ పాస్ట్ కావాలి కదా, సింపుల్ పాస్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. కాబట్టి హీ ప్లేడ్ చెస్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. హీ వాజ్ రాదు, హీ ఈజ్ రాదు. ఎందుకు వస్తుంది మళ్ళీ? హీ ఈజ్ ఎందుకు వస్తుంది? ప్రెజెంట్లోకి వెళ్ళాలి కదా, పాస్ట్లోకి వెళ్ళాలి కదా. కాబట్టి ఆప్షన్ సి. నెక్స్ట్ సెకండ్ వన్. రవి సెడ్ టు మీ ఆర్ యూ వెల్? చూడండి ఇక్కడ క్వశ్చన్, రవి సెడ్ టు మీ ఆర్ యూ వెల్, ఇది మనకేంటి నాన్న? క్వశ్చన్. ఇది క్వశ్చన్. నార్మల్ సెంటెన్స్ వచ్చింది వెళ్ళదాకా, ఇప్పుడేమో క్వశ్చన్ వచ్చింది. మరి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే సెడ్ అనేది ఎందులో ఉంది? పాస్ట్లో ఉంది. కాబట్టి ఇది కూడా పాస్ట్లోకి వెళ్ళిపోవాలండి. ఫస్ట్ పాయింట్ చూడండి ఎలా ఉంటుందో. ఫస్ట్ ఇది క్వశ్చన్ కదా, 3 చేంజ్ చేస్తాం. ఫస్ట్ రిపోర్టింగ్ వర్బ్ చేంజ్ చేస్తాం, తర్వాత కామా బదులు కనెక్టింగ్ వర్డ్ రాసుకోవాలి, తర్వాత ఈ రిపోర్టెడ్ వర్బ్ కూడా చేంజ్ చేసుకోవాలి. సెడ్ టు అనేది ఏమవుతుందంటే ఆస్క్డ్ అవుతుంది నాన్న, ఎందుకంటే వెళ్ళాక నార్మల్ సెంటెన్స్ కాబట్టి టోల్డ్ అవుతుంది. క్వశ్చన్ వచ్చినప్పుడేమో ఆస్క్డ్ అవుతుంది. ఓకేనా, ఆస్క్డ్ మీ. తర్వాత కనెక్టింగ్ వర్డ్ ఏమొస్తుందంటే మీకు క్వశ్చన్స్ 2 టైప్స్ ఉంటాయి. SR/No క్వశ్చన్స్ ఉంటాయి, WH క్వశ్చన్స్ ఉంటాయి. WH వర్డ్ ఉంటేనేమో WH క్వశ్చన్స్, WH వర్డ్ లేకపోతేనేమో SR/No క్వశ్చన్స్ అంతే. అంటే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతేనేమో SR/No క్వశ్చన్స్, అక్కడ WH వర్డ్ ఉంటేనేమో WH క్వశ్చన్స్. అవి WH క్వశ్చనా? కాదు కాబట్టి అప్పుడు మనకు కనెక్టింగ్ వర్డ్స్ ఏమో వస్తాయంటే ఇఫ్ రావచ్చు, వెదర్ రావచ్చు నాన్న. ఏం రావచ్చు చెప్పండి? ఇఫ్ కానీ వెదర్ కానీ వస్తాయి SR/No క్వశ్చన్స్కి. కాబట్టి దట్ అయితే రాదు కదా, తీసేయండి. ఇఫ్ రైట్. ఇఫ్ తర్వాత చూడండి, ఇఫ్ వాజ్ ఐ వెల్, ఇఫ్ ఐ వాజ్ వెల్, ఇఫ్ వర్ ఐ వెల్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ చేంజ్ చేసేటప్పుడు ఓకేనా, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి చేంజ్ చేసేటప్పుడు సో టెన్స్ నార్మల్గా స్ట్రక్చర్ ఎలా అవుతుందంటే సో సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ లాగా మారిపోతుంది ఇంతే. ఓకేనా, అంటే డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళేసరికి ఏమవుతుంది చెప్పండి? నార్మల్ సెంటెన్స్లో అయిపోతాయి. అంటే డైరెక్ట్ స్పీచ్లో మీకు హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అయింది అనుకోండి, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అయింది అనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్లో వెళ్ళేసరికి ఏమవుతుంది చెప్పండి? అది సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ అయిపోతుంది. సో ఇండైరెక్ట్ స్పీచ్లో ఎప్పుడైనా సరే క్వశ్చన్స్ ఉండొద్దు. ఓకేనా, ఇదేంటిది? క్వశ్చన్ ఫార్మేటు. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అనేది క్వశ్చన్ ఫార్మేటు, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ అనేది నార్మల్ ఫార్మేట్. కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లో ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉంటుందా, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఉంటుందా? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఉండాలి, అంటే నార్మల్ స్ట్రక్చర్ ఉండాలి. మరి ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ కదా, ఆప్షన్ తీసేయండి. వర్ ఐ వెల్ అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ కదా, ఆప్షన్ తీసేయండి. మిగిలింది ఏంది అక్కడ? ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, షీ సెడ్ టు మీ వి ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇది క్వశ్చన్ కాదు, నార్మల్ సెంటెన్సీ కాబట్టి ఏమవుతుంది? సెడ్ టు అనేది టోల్డ్ అవుతుంది. కనెక్టింగ్ వర్డ్ ఏమొస్తుంది? దట్ వస్తుంది.
తర్వాత మనకు వి అంటే ఏమవుతుంది చెప్పండి, ఆమె నాకు చెప్పింది మేము నేర్చుకుంటున్నాము అని. మరి ఇండెక్స్ స్పీచ్లో ఏమవుతుంది, ఆమె నాకు చెప్పింది వాళ్ళు నేర్చుకుంటున్నారట అని. కాబట్టి వి అనేది ఏమవుతుంది, దే అవుతుంది అన్న. తర్వాత చూడండి వి అనేది వి అది కదా, తీసేయండి. తర్వాత వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే ఇది ఏ టెన్స్లో ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. కాబట్టి అది ఎందులోకి వెళ్ళాలి చెప్పండి, పాస్ట్ కంటిన్యూస్కి వెళ్ళాలి అంతే. ఓకేనా. సో యామీజర్లు ఏమవుతాయి, ఇండెక్స్ స్పీచ్లోకి వెళ్తే వర్స్ వర్లు అవుతాయి. ఏమవుతాయి చెప్పండి, వర్స్ వర్లు అవుతాయి. కాబట్టి వర్స్ వర్లు కావాలి కాబట్టి ఇక్కడ ఆర్ వస్తుంది, ఆన్సర్ రాదు. సో దేవర్. మరి దేవర్ లెర్నింగా, దేవర్ లెర్న్టా? ఇక్కడ యామీజర్ ప్లస్ V4 ఉంది కదా, ఇక్కడ కూడా వర్స్ వర్ ప్లస్ V4 ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది మనకు, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, షీ సెడ్ ఐ వాజ్ ఇన్ ట్రబుల్స్. చూడండి మీకు జనరల్గా డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండెక్స్ స్పీచ్కి చేంజ్ చేసేటప్పుడు యామీజార్లు ఏమవుతాయంటే, చూడండి అన్న, యామీజార్లు ఏమవుతాయంటే వర్స్ వర్లు అవుతాయి. యామీజార్లు ఏమవుతాయి చెప్పండి మనకు, వర్స్ వర్లు అవుతాయి. అదే మనకు వర్స్ వర్లు ఉన్నాయనుకోండి డైరెక్ట్ స్పీచ్లో, ఓకేనా, వర్స్ వర్లు డైరెక్ట్ స్పీచ్లో ఉంటే అవి ఇండెక్స్ స్పీచ్లోకి వెళ్ళేసరికి ఏమవుతాయి చెప్పండి, హ్యాడ్ బీన్ అయిపోతాయి. ఓకేనా. యామీజార్లు ఏమో వర్స్ వర్లు అవుతాయి, అదే వర్స్ వర్లే ఉంటే ఏమవుతుంది చెప్పండి, అది హ్యాడ్ బీన్ అవుతుంది. కాబట్టి షీ సెడ్ ఇది ఎందులో ఉంది, షీ సెడ్ అనేది పాస్ట్లో ఉంది. ఇది ఫస్ట్ చూడగానే మీకు ఏమర్థం కావాలి, ఇది పాస్ట్లో ఉంది కాబట్టి ఇది కూడా పాస్ట్లోకి తీసుకెళ్ళాలి. మరి వర్స్ ఉంది కాబట్టి కంపల్సరీ హ్యాడ్ బీన్ అయిపోవాలి కదా నాన్న. హ్యాడ్ బీన్ అంటే ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. రెండు ఫస్ట్ రిపోర్టింగ్ వెర్బ్ ఉంది కదా, ప్రెజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా. ఇది ప్రెజెంట్లో ఉంటేనేమో దీన్ని ఎలా చేంజ్ చేయకూడదు, అది ఇది పాస్ట్లో ఉందనుకోండి అప్పుడు దీంట్లో చేంజెస్ అనేవి చేసుకుంటూ వెళ్ళాలి, పాస్ట్లోకి వెళ్ళిపోవాలి అంతే. రైట్. చూడండి స్వప్న సెడ్ టు మీ, మళ్ళీ ఇది పాస్ట్లోనే ఉంది కదా, ఇది కూడా ఎందులోకి వెళ్తుంది చెప్పండి, పాస్ట్లోకి వెళ్తుంది. కానీ ఇది ఏ టెన్స్లో ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది. మరి పాస్ట్ హ్యాడ్ ప్లస్ V3 అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కదా, పాస్ట్ పర్ఫెక్ట్కి ఇంకా పాస్ట్ ఉంటుందా, ఉండదు. పాస్ట్ పర్ఫెక్ట్ మించిన పాస్ట్ లేదు కదా, మరి లేదు కాబట్టి మరి అప్పుడు సేమ్ మళ్ళీ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లోనే ఉంటుంది. హ్యాడ్ ప్లస్ V3 అనేది మళ్ళీ హ్యాడ్ ప్లస్ V3 అవుతుంది. ఈజ్ ఎందుకు అవుతుంది, ప్రెజెంట్లోకి ఎందుకు వెళ్తుంది, రాదు, వెళ్ళదు. హ్యాస్ ఎందుకు అవుతుంది, వెళ్ళదు. హ్యాడ్ గివెన్ ఉంది, వాజ్ గివెన్ ఉంది. సో ఆన్సర్ వస్తుంది మళ్ళీ హ్యాడ్ గివెన్, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇది మనకి ఇంపార్టెంట్ మోడల్ అని, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ మోడల్. చూడండి హీ సెడ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అయితే మీకు ఏమని చెప్పినా ఇది పాస్ట్లో ఉంటే దీన్ని పాస్ట్లోకి తీసుకెళ్ళాలి, ఇది ప్రెజెంట్లో ఉంటే దీన్ని టెన్స్ చేంజ్ చేయకూడదు. కానీ మీకు ఒక ఎక్సెప్షన్ ఏముంటుందంటే ఇక్కడ మరి మనకు యూనివర్సల్ ఫ్యాక్ట్ వచ్చింది అనుకోండి. చూడండి ఇక్కడ మనకి ఏంటిది, యూనివర్సల్ ఫ్యాక్ట్. మరి ఇక్కడ మనకు యూనివర్సల్ ఫ్యాక్ట్ వస్తే జనరల్ ట్రూత్ యూనివర్సల్ ఫ్యాక్ట్ అంటాం. ఇక్కడ మనకి ఎప్పుడైతే యూనివర్సల్ ఫ్యాక్ట్ వస్తుందో ఇది ప్రెజెంట్లో ఉన్నా పాస్ట్లో ఉన్నా మనకు సంబంధం లేదు, దీన్ని మాత్రం అట్లనే ఉంచాలి. యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అనే పాస్ట్లోకి వెళ్తే అసలు వెళ్ళవు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే ఎప్పుడైనా ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్టే, దాన్ని పాస్ట్లోకి తీసుకెళ్తామా, తీసుకెళ్ళకూడదు. కాబట్టి ఇలా యూనివర్సల్ ఫ్యాక్ట్ వచ్చినప్పుడు దీన్ని మనం ఎలాంటి చేంజ్ చేయకూడదు. మిల్క్ ఈజ్ వైట్ అన్నప్పుడు మిల్క్ ఈజ్ వైటే, ఇంకా మళ్ళీ కింద కూడా ద సన్ ఈజ్ ఏ స్టార్ అంతే, ద సన్ ఈజ్ ఏ స్టార్ అంతే, యూనివర్సల్ ఫ్యాక్ట్ కదా. అట్లా ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, యూనివర్సల్ ఫ్యాక్ట్ కదా అంతే. ఓకేనా. రోజ్ స్మెల్స్ గుడ్, యూనివర్సల్ ఫ్యాక్ట్ కదా అంతే, ఏం మార్చకూడదు. రైట్. కాబట్టి ఏం మార్చకూడదు అక్కడ. హీ సెడ్ దట్, హీ సెడ్ దట్. ఓకే. ద సన్ ఏముండాలి మళ్ళీ మనకు, సేమ్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ అన్న చూడండి, ఇక్కడ చూడండి అన్న మనకు ఇది చూడండి, షీ సేస్ మై బ్రదర్ ఈజ్ రైటింగ్ ఎ లెటర్. ఆమె చెప్పింది ఏమని, ఆమె చెప్తుంది ఏమని, మా బ్రదర్ లెటర్ రాస్తూ ఉన్నాడు అని. ఇండెక్స్ స్పీచ్లో ఏమవుతుంది, ఆమె చెప్పింది, ఆమె బ్రదర్. మై బ్రదర్ అంటే నా బ్రదరా, ఆమె బ్రదరా, ఆ బ్రదర్. కాబట్టి అది మరి ఇప్పుడు ఇది ఎందులో ఉందండి, సేస్ అంటే ప్రెజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా, ప్రెజెంట్లో ఉంది. మరి ఇది ప్రెజెంట్లో ఉంది కాబట్టి దీని టెన్స్ని చేంజ్ చేస్తామో మనం, అసలు చేంజ్ చేయకూడదు. కాబట్టి ఈజ్ అనేది మళ్ళీ యామీజార్లోనే ఉంటుంది. రైట్. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ సేస్ అంటే సేసే కదా మళ్ళీ, ఓకే, దట్టే కదా రావాల్సింది ఇక్కడ, దట్టే. తర్వాత హర్ బ్రదర్, మై బ్రదర్ అంటామా ఇక్కడ, లేదు ఆమె బ్రదర్ కాబట్టి హర్ బ్రదర్. మరి ఇప్పుడు మళ్ళీ ఏమొస్తుంది చెప్పండి, ఈజ్ రైటింగ్. ఈజ్ రైటింగ్ కాబట్టి ఇది ఎట్లా ఆప్షన్ పోయింది కదా, తీసేయండి. వాజ్ ఉంది, హ్యాస్ బీన్ ఉంది, మళ్ళీ మనకి ఈజే ఉండాలి కదా. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ అంతే. రిపోర్టింగ్ వర్బ్ ప్రెజెంట్లో ఉంటే మార్చకూడదు టెన్స్, అదే పాస్ట్లో ఉంటే అప్పుడు ఈజ్ రైటింగ్ అనేది వాజ్ రైటింగ్ అయ్యేది. ఓకేనా. నెక్స్ట్ హీ సెడ్ టు మీ హౌ కెన్ యూ సింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. హీ సెడ్ టు మీ హౌ కెన్ యూ సింగ్. ఇది ఏ మోడల్ చెప్పండి, క్వశ్చన్స్ని చేంజ్ చేయడం. ఇదేంటి చెప్పండి, క్వశ్చన్స్ని చేంజ్ చేస్తాం. కాబట్టి హౌ కెన్ యూ సింగ్ అన్నప్పుడు చూడండి, హీ సెడ్ టు మీ అంటే ఇది క్వశ్చన్ కాబట్టి సెడ్ టు ఏమవుతుంది చెప్పండి, టోల్డ్ అవుతుందా, ఆస్క్డ్ అవుతుందా, ఆస్క్డ్ అవుతుంది. కాబట్టి ఈ ఆప్షన్ అయింది ఆస్క్డ్. రైట్. తర్వాత చూడండి ఎప్పుడైనా సరే మనకు క్వశ్చన్స్ వచ్చినప్పుడు కనెక్టింగ్ వర్డ్ దట్టు రాదు. క్వశ్చన్స్ వచ్చినప్పుడు కనెక్టింగ్ వర్డ్ దట్టు రాదు. చూడండి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ 2 టైప్స్ అండి.
ఓకేనా, ఒకటేమో డబ్ల్యూహెచ్ వర్డ్ లేకుండా ఉంటుంది, ఒకటేమో డబ్ల్యూహెచ్ వర్డ్ తోటి ఉంటుంది. డబ్ల్యూహెచ్ వర్డ్ లేకపోతే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాం, రైట్. కాబట్టి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ వచ్చినప్పుడేమో ఇఫ్ కానీ వెదర్ కానీ కనెక్టింగ్ వర్డ్స్ లాగా యూజ్ చేసుకోవాలి. అదే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి, సేమ్ డబ్ల్యూహెచ్ వర్డే కనెక్టింగ్ వర్డ్లో యాక్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. చూడండి, డైరెక్ట్ స్పీచ్లో మీకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి నాన్న, అప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ డబ్ల్యూహెచ్ వర్డ్నే కనెక్టింగ్ వర్డ్లో యూజ్ చేసుకోవాలి. ఇఫ్ వెదరు దట్టు ఏం రావద్దు అక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్ పక్కన, ఓకేనా. కాబట్టి దట్ అనేది రావద్దు కదా, ఈ ఆప్షన్ తీసేసిన, ఈ ఆప్షన్ కూడా తీసేసిన, రైట్. తర్వాత చూడండి, హీ ఆస్క్డ్ మీ హౌ కెన్ యూ సింగ్, హీ ఆస్క్డ్ మీ హౌ ఐ కుడ్ సింగ్. చూడండి, ఇది పాస్ట్లో ఉందా లేదా, పాస్ట్లో ఉంది. మరి కెన్కు పాస్ట్ ఏంటిది, కుడ్. చూడండి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ వేరు, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ వేరు. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో ఏంటిది, బీ ఫామ్ ప్లస్ V3 మీద ఫోకస్ చేయాలి. కెన్ అనేది కెన్ బి, కుడ్ అనేది కుడ్ బి, మే అనేది మే బి, మైట్ అనేది మైట్ బి, షెల్ అనేది షెల్ బి, విల్ అనేది విల్ బి. అక్కడ బీ ఫామ్ ప్లస్ V3 యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో ప్రజెంట్ పాస్ట్ కాదు, పాస్ట్ ప్రజెంట్ కాదు. అదే డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లో అయితే ప్రజెంట్ పాస్ట్ అవుతుంది, దానికి దీని డిఫరెన్స్ ఇది, రైట్. కాబట్టి ఇక్కడ మనకు కెన్ అనేది ఏమవుతుంది, కుడ్ అవుతుంది. కెన్ అనేది కుడ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ, ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. అయినా వాడు నన్ను అడిగిండు ఏమని, నువ్వు పాడతావా అని, పాడగలవా అని, పాడగలవా అని. ఇండెక్స్ స్పీచ్లో ఏమవుతుంది, అతను నన్ను అడిగాడు నేను పాడగలనా అని. సో అయ్యి ఉండాలి ఇక్కడ, యూ ఎందుకు ఉంటుంది, అయ్యి ఉండాలి. హౌ ఐ కుడ్ సింగ్. ఇంకోటి హౌ కుడ్ ఐ సింగ్ ఉంటే ఆన్సర్ అవుతుంది ఇక్కడ, లేదు. ఎందుకంటే హౌ కుడ్ ఐ సింగ్ అంటే అది మనకు రాంగ్ అయిపోతుంది అండి. హౌ కుడ్ ఐ సింగ్ అంటే అది మనకు క్వశ్చన్ ఫార్మేట్ అది, రైట్. సో ఎప్పుడైనా సరే డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళేసరికి నార్మల్ సెంటెన్స్లో అయిపోవాలి, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఎప్పుడైనా సరే క్వశ్చన్స్ ఉండొద్దు, అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అస్సలు ఉండొద్దు, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బే ఉండాలి. ఇలా ఐ కుడ్, కుడ్ యూ, కెన్ యూ ఇలా ఉండొద్దు, కెన్ యూ ఉండొద్దు అసలు. నెక్స్ట్ చూడండి, విచ్ వే డిడ్ హీ గో, ఏ వేలో అతడు వెళ్ళాడు. విచ్ వే డిడ్ హీ గో, ఆస్క్డ్ ద కింగ్, కింగ్ అడిగాడు. చూడండి ఇక్కడ మనకు మళ్ళీ ఇది మనకు డబ్ల్యూహెచ్ క్వశ్చనే కదా, మరి డబ్ల్యూహెచ్ క్వశ్చనే కాబట్టి ఆస్క్డ్ ద కింగ్, ద కింగ్ ఆస్క్డ్, ద కింగ్ ఆస్క్డ్, ద కింగ్ ఆస్క్డ్. సో విచ్ వే హీ డిడ్ హీ గో అంటే మనకు సింపుల్ పాస్ట్ టెన్స్. డిడ్ అనేది మనకి ఏంటిదంటే సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఎందులోకి వెళ్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్లోకి వెళ్తుంది. కాబట్టి డిడ్ అనేది వస్తే హ్యాడ్ ప్లస్ V3లోకి వెళ్ళాలి. ఇన్ విచ్ వే హీ హ్యాడ్ గాన్, ఇన్ విచ్ వే హీ హ్యాడ్ గాన్ అంటే ఉంటుంది, ఓకేనా. ఇది ఒక మోడల్ నాన్న. నెక్స్ట్ చూడండి, షీ సెడ్ టు మీ ఆర్ యూ రీడింగ్ ఇంగ్లీష్. అవునన్ను అడిగింది ఏమని, నువ్వు ఇంగ్లీష్ చదువుతున్నావా అని. ఇది మనకు క్వశ్చనే కదా నాన్న, క్వశ్చన్. కాబట్టి అన్నీ ఏమవుతుందో చెప్పండి, ఆస్క్డ్, ఆస్క్డ్ కాబట్టి ఆస్క్డ్, ఆస్క్డ్ తోటి మనకు ఒకటే ఆప్షన్ ఉంది, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇఫ్ ఐ వాజ్ లెర్నింగే కదా, ఎందుకంటే పాస్ట్ కాబట్టి ఆమెజార్లు ఏమవుతాయి, పాస్ట్లో అవుతాయి. కాబట్టి ఐ వాజ్ అయ్యా, ఎప్పుడైనా సరే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్స్ ఉండకూడదు, కాబట్టి ఐ వాజ్, ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ఇంకా లాస్ట్ వన్ ఇది, వి వాచ్డ్ ఏ ఫిల్మ్ ఎస్టర్డే. చూడండి అన్న, ఎప్పుడైనా సరే ఎస్టర్డే కనిపించింది అనుకోండి, డైరెక్ట్ స్పీచ్లో ఎస్టర్డే కనిపిస్తే అది మనకి ఎలా మారిపోతుంది చెప్పండి, ద ప్రీవియస్ డే లాగా మారిపోతుంది. కాబట్టి ఫిల్మ్ ద ప్రీవియస్ డే లేదు కదా, ఇక్కడ తీసేయండి, ద ప్రీవియస్ డే, ద ప్రీవియస్ డే. అరవింద్ సెడ్ దట్ దే హ్యాడ్ వాచ్డ్, దే హ్యావ్ వాచ్డ్. చూడండి, వి వాచ్డ్ అంటే ఇది సింపుల్ పాస్ట్ కదా, మరి సింపుల్ పాస్ట్ కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళే వాళ్ళకి ఇంకా పాస్ట్ అయిపోవాలి, కాబట్టి హ్యాడ్ వాచ్డ్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, రైట్. తర్వాత హీ సేస్ వేర్ డస్ షీ లీవ్. చెప్పండి, ఇది ప్రెజెంట్లో ఉంది కాబట్టి టెన్స్ మారకూడదు నాన్న, రైట్. కాబట్టి హీ ఆస్క్స్, సేస్ అనేది ఏమవుతుంది, ఆస్క్స్, కాబట్టి ఆస్క్ కూడా తీసేయండి. సో వేర్ షీ లీవ్డా, వేర్ షీ లీవ్సా, ఇది ప్రెజెంట్లో ఉంది కాబట్టి మళ్ళీ ప్రెజెంట్లోనే ఉండాలి, ఎందుకంటే ఇది ప్రెజెంట్లో ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఆప్షన్ చెప్పండి, ఇక్కడ ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అయిపోతుందండి, ఇది ఓకేనా. సో ఇవి మీకు ఏంటంటే చూడండి, ఇవి మీకు ఏంటంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీద కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ నాన్న, అర్థమైంది కదా క్లియర్గా ఇది. సో మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కంపల్సరీ, ఎందుకంటే అలా చూసినప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది నాన్న. ఇప్పుడు చూడండి, ఈరోజు రేపు కదా మనకి ఎగ్జామ్ ఉంది, ఈరోజు మీరు కంపల్సరీ చెప్తున్నా కదా, నా కోర్సులో ఉన్న ఓకేనా, నా కోర్సులో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ టెన్సెస్ అయితే కంపల్సరీ చూసుకొని వెళ్ళండి, ఇఫ్ క్లాస్ కూడా చూసుకోండి, తర్వాత సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కూడా కంపల్సరీ చూసుకోండి నాన్న, అది ఇంపార్టెంట్. ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ ఇవైతే ఇంపార్టెంట్. నెక్స్ట్ నేను ఏవేవైతే నా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెట్టానో ఆ వీడియోలు అయితే కంపల్సరీ ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని కంప్లీట్ చేసుకోండి కంపల్సరీగా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అవి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అర్థమైంది కదా, బీ ఫామ్ ప్లస్ V3 అనేది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ సంబంధించింది. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అర్థమైంది కదా క్లియర్గా, అది మనకు టాపిక్. నెక్స్ట్ అందులోని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చెప్తున్నా కదా, మీరు కనుక గ్రూప్ 3 ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ సాధించాలి అనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఏదో ఒక కోర్సు తీసుకోండి, లేకపోతే గ్రూప్ 2 అయితే ఉంది కదా మనకు, ఆ గ్రూప్ 2 కోసమైనా సరే కంపల్సరీ కోర్స్ అయితే తీసుకోండి. ఎంతోమందికి మనము ఈ గ్రూప్ 4 ఓకేనా, గ్రూప్ 4 జాబులు తెప్పించాం. ఇంకోటి ఎవరైతే గ్రూప్ 4 జాబ్ తెచ్చుకున్నారో వాళ్ళందరూ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి, ఓకేనా. మీకు చెప్పాను కదా, షాలో గప్పి చిన్న మీకు అక్కడ
అభినందించేదనమే ఉంటుందన్నమాట, రైట్? కాబట్టి తీసుకోండి, ఓకేనా? రైట్ అండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ మాత్రం టైంకి ఇన్ టైంలో వెళ్ళేలాగా చూసుకోండి, ఓకేనా? ఎలాంటి టెన్షన్ పడకుండా కూల్గా ఉండి ఎగ్జామ్ రాయండి, ఓకే? మీరు కంపల్సరీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నేను మీ సందీప్ సార్. థ్యాంక్ యూ.